అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగులను పెడచెవున పెట్టి దుర్మార్గంగా వాళ్ళ గొంతు నులుముతుందనే దానికి ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులను 60 సంవత్సరాలకే ఇంటికి పంపించాలనే దుర్మార్గమైన చర్యను నిరసిస్తూ మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ న్యాయం చేస్తాం, వాళ్ళ అవసరాలను తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు దుర్మార్గంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ కార్మికులను గొంతు నులుముతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి 60 సంవత్సరాల కార్మికులు ఇంటికి పంపించాలనే దురుద్దేశంతో ఉన్నారు. మీ ఆ దురుద్దేశంతో ఉంటే వాళ్ళు ఇంటికి పంపించే క్రమంలో 10 లక్షల వాళ్లకు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, అలాగే నెల నెల 10,000 పింఛన్ ఇవ్వాలనే మా ప్రధానమైన డిమాండ్. గతంలో మేము గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ చెప్తా ఉన్నాం, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వేరు చేసి చూస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. మేము చెప్పేది ఒకటే, ఈ కార్పొరేషన్లో పూర్తి పని స్వభావం కలిగిన ప్రాంతంలో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ డైలీ వేజ్ కానీ కంటింజెన్సీ కానీ అందరూ ఒకే రకమైన పని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు విభజించు పాలించు అనే పద్ధతిలో కార్పొరేషన్లో వ్యవహరిస్తూ ఉన్నారు. కార్పొరేషన్లో పనిచేసే కార్మికులకు అందరికీ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే ఏదైతే రిటైర్మెంట్ అయిన కార్మికులకు అందరికీ నెల 10,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. మీరు కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెలేకైనా పోయేదానికి సిద్ధమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే తప్ప మున్సిపల్ కార్మికులు కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట. ఇందుకు ఏమిటి అనుకుంటే, ఈరోజు మున్సిపల్ కార్మికులు దాదాపు 30-40 సంవత్సరాల నుండి కడప నగరాన్ని కానీ లేదంటే రాష్ట్రాన్ని కానీ శుభ్రతపరిచే కార్మికులందరినీ కానీ ఈరోజు 60 ఏళ్ళు నిండిందని తొలగించడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగులు మాత్రం 62 ఏళ్ళకి పెంచడం, ఎందుకంటే వాళ్ళకి లక్షలు డబ్బులు ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి పర్మనెంట్ కార్మికులకేమో సంవత్సరాలు పొడిగిస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మాత్రము 60 ఏళ్ళకే పరిమితం చేసి ఈరోజు నిర్దాక్షిణంగా గొంతు కోయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. 62 ఏళ్ళకి పెంచాలి. అదేవిధంగా ఆప్కాస్ కార్మికులను ఎవరైతే రిటైర్ చేస్తుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా 10,000 రూపాయలు పింఛను ఇవ్వాలని మేము ఖండిస్తా ఉన్నాం. లేని ఎడల మార్చి 2వ తారీఖు నుండి కానీ మే 2వ తారీఖు నుండి కానీ సమ్మెలోకి పోయేదానికి రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరం కానీ సిద్ధంగా ఉంటాం. సిఐటి ఆధ్వర్యంలో మేమందరం కానీ మే 2వ తారీఖు నుండి సమ్మెలోకి పోతాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని న్యాయం చేయాలి, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనకు పోతామని సిఐటిగా ఖండిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.